హలో ఫ్రెండ్స్ సేన్ ముందుగా రామ్ రామ్ అండ్ బంజారాలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ముందుగా విష్ చేసుకునే మాట ఏదన్నా ఉందా అంటే రామ్ రామ్ అని పలకరించుకుంటారు. అండ్ ఇంకా అది మెయిన్ అన్నమాట. మేము ఇప్పుడే కాదు, పురాతన కాలం నుంచి అమ్మమ్మల తాతల కాలం నుంచి వస్తున్న మాట రామ్ రామ్. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ ఉంది కదండి. అండ్ ఇవాళ వీడియో అయితే అదే అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ధీరజ్ బాబు అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి బాక్స్ కట్టుకొని రెడీగా ఉన్నాడు. సో ఇంకా డైలీ మార్నింగ్ వాడిని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం మొత్తం హడావిడిగా బిజీ బిజీ అయిపోతుంది మొత్తం మా షెడ్యూల్ అయితే. చెప్పాను కదండి మా వారు లేరని చెప్పేసి ఒక 1 వీక్ అవుతుంది. సో ఇంకా అప్పటినుంచి ఇంకా మా వారి బాధ్యతలన్నీ కూడా నేనే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లక్కీ పాప పడుకొని టీవీ చూస్తూ ఉంది. నేనైతే ధీరజ్ కోసం అయితే బాక్స్ రెడీ చేసి పెట్టేశాను. అండ్ ఇవాళ ధీరజ్ కోసం స్పెషల్గా అయితే నేను సోరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఏం చేస్తాం, ఇంకా వెజిటేబుల్స్ వాడికి నచ్చదు. బేసిక్గా అయితే వాడికి ఇలాంటివన్నీ నచ్చదు. పప్పు, సో ఇంకా ఆలు అలాంటివి అయితే కొంచెం ఎక్కువ ఇష్టం, కానీ ఇంకా సోరకాయ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా సోరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది, వాడు రెడీ అయిపోయింది, బాక్స్ కూడా కట్టి రెడీ చేశాను. అండ్ ఇంకా వాడినైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. డీప్ క్లీనింగ్ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. పూజా సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా ఒకేసారి అన్నీ మనకు కావాల్సిన అన్ని దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఊకే లేవాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకనే నేనైతే కావాల్సిన అన్నీ చక్కగా ఫస్ట్ అయితే ఏది మర్చిపోకుండా అన్నీ ఫస్ట్ పెట్టుకున్న తర్వాతనే ఇంకా పూజ రూమ్లో కూర్చుంటాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ కడపకైతే పసుపు రాసి ఇంకా పసుపు బొట్టు పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇంకా మాకైతే రాముల వారి ఆహ్వానం అక్షింతలు అయితే ఎప్పుడో ఒక నెల క్రితమే అందినాయి. నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అయోధ్య అక్షింతలు ఊరేగింపు ఇవన్నీ చేశాను కదా. మరి మీ అందరికి అందినాయి అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది మాకు అక్షింతలు అయితే అందినాయి, కానీ ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికైతే మా వారు లేరు కదా. ఇంకా అది స్పెషల్గా అయితే నా బ్లెస్సింగ్స్ నేనే ఇచ్చుకున్నాను. ఇంకా అట్లా ఇంకా వచ్చినాక మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పేసి మొత్తానికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా అండి, నా పూజ రూమ్లో ఎక్కువ హడావిడి ఏముండదు, నాకు నచ్చదన్నమాట. ఇలా సింపుల్గా ఉంటేనే నాకైతే ఇష్టం. ఫైనల్ అయితే పూజ అయిపోయింది అన్నమాట. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే. ఇంకా మా వారు లేరు కాబట్టి కొంచెం హడావిడిగానే అవుతుంది డైలీ మార్నింగ్. సో 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్ అయితే వెళ్ళి 1 వీక్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే ధీరజ్ బాబును పికప్ డ్రాప్ అంతా మొత్తం బిజీ అయిపోతుంది. మొత్తానికైతే పూజ అయిపోయింది. ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా తెలుసు కదా, సో దీపాలు వెలిగించాలని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే ఇంకా దీపావళి పండగ అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఊరు వాడ అనే భేదాభిప్రాయాలు లేకుండా మొత్తం అందరూ కూడా ఏకమై మొత్తం ఎక్కడ విన్నా కానీ రామనామం తప్ప వేరే పేరే లేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం టైంలో అయితే ఇక్కడ ర్యాలీ తీస్తున్నారు. నిజంగా అండి ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఒక పండగలాగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రాముల వారి అయితే ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, అందరు పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో. సో ఎక్కడ విన్నా కానీ రామనామం తప్ప వేరే పేరే లేదన్నమాట. టీవీలో చూసినా, ఎక్కడ ఫోన్లో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ రామనామం తప్ప. అండ్ ఈవినింగ్ కూడా దీపాలు ముట్టించుకున్నానండి. చెప్పారు కదండి 5 దీపాలు ముట్టించుకోవాలని చెప్పేసి. పూజా రూమ్లో 2, కడప దగ్గర 2 అండ్ తులసమ్మ దగ్గర 1 అని చెప్పేసి కంపల్సరీగా 5 దీపాలు పెట్టాలి. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ 5 కంటే తగ్గకూడదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ దీపాలు ముట్టించుకుంటున్నాను. సో ఇంకా అక్షింతలు అయితే రాముల వారి అక్షింతలు నాకు నేనే వేసుకున్నాను. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. సో అది పిల్లలిద్దరికీ అయితే ఆశీర్వాదాలు ఇచ్చాను. బట్ నాకు ఆశీర్వాదం ఇచ్చేందుకు మా ఆయన రాలేరు కదా అని చెప్పేసి నాకు నేనే బ్లెస్సింగ్స్ ఇచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి ధీరజ్ బాబు అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరందరూ కూడా మరి బ్లెస్సింగ్స్ తీసుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ చూసారు కదండి, మా బంగారు తల్లి నా కాళ్ళు ఎలాగూ మొక్కలేదు, దాని కాళ్ళు నేను మొక్కాలన్నమాట. అదే మా లక్ష్మీదేవి, మా అన్ని రకాల మా దేవత, మా లక్కీ పాపనే. సో అదే మాకు దేవుడు ఎక్కడో లేడన్నమాట. లక్కీ పాపలోనే మా అందరి దేవుళ్ళు కలిపితేనే మా లక్కీ పాప. ఏమంటారు, అవునా కదా? నేనైతే అలాగే నమ్ముతానండి. నాకు ఇష్టం లక్కీ పాప, ఇష్టం లక్కీ పాప కాళ్ళు మొక్కడం అంటే ఇంకా ఇష్టం. నేనే కాదు, మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఇంకా ఏదైనా పని జరగాలన్నా కానీ నా లక్కీ బంగారం కాళ్ళు మొక్కితే పని జరుగుతుందని అదొక రకమైన నమ్మకం. అండ్ మా వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత, దాని బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే సో ఏ పనైనా మొదలు పెడతామన్నమాట. అది మాకు సెంటిమెంట్, చాలా సెంటిమెంట్. అలాగే కలిసి వస్తుంది కూడా అలాగా. సో ఇది మా లక్ష్మీదేవి, మా లక్కీ పాప రూపంలోనే ఉంది.
అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా నైట్ టైంలో అయితే రాముల వారిదైతే ఊరేగింపు ఉందన్నమాట. సో, చూసారు కదండీ! మొత్తానికైతే ఇలా కాలనీ వాళ్ళంతా కలిసి ఇలా రెడీ చేశారు. బట్ చాలా బాగా హ్యాపీగా అనిపించిందన్నమాట. అండ్ చూసారు కదండీ! ఇంకా మా దగ్గరైతే ఊరేగింపు ఇలా జరిగిందన్నమాట. మరి మీ దగ్గర కూడా ఊరేగింపు ఇలాగే జరిగిందా? ఇంతకంటే ఎక్కువ గ్రాండ్‌గా జరిగిందా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఒక్కటి చెప్పనా అండి? సో, పెద్దవాళ్ళకంటే పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో అసలు నిజంగా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేశారు. సో, ఇది ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే చూసారు కదా! దీపాలు అండ్ మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా దీపాలు అలా ఇంటి బయటైతే ముగ్గులు అలా చాలా బాగా పెట్టుకున్నారు వాళ్ళు కూడాను. సో, గుళ్ళలో కానీ, ఇంటి ముందర కానీ అసలు ఎక్కడ చూసినా కానీ దీపావళి పండగ లాగానే జరిగింది నిజంగా. అలాగే అనిపిచ్చింది. సో, ఇది మొత్తానికైతే ఇక్కడైతే ఊరేగింపుకైతే రథం సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేశారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రాముల వారి బ్లెస్సింగ్స్ అయితే మీ అందరి పైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అండ్ మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, చూసారు కదండీ! ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్సే లేవన్నమాట. ప్లీజ్ ఒక లైక్ చేసి ఏమవుతుందో చెప్పండి. ఒక లైక్ చేసి అయితే ఛానల్‌ని మీకు తెలిసిన వాళ్ళకి మీకు నచ్చితేనే మీకు తెలిసిన వాళ్ళకైతే నా వీడియోస్ అన్ని షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. సో, తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్